లాక్కొనివ్వండి. కొందరు దుర్మార్గులు నన్ను వెంబడిస్తున్నారు. అవును, అసలు మీరెవరు? ఇలాంటప్పుడు పోలీసుల దగ్గరికే వెళ్ళాలి. అవును, పోలీసుల దగ్గరికే కదా వెళ్ళాలి. నేను ఇప్పుడు అలాంటి పరిస్థితిలో లేను. అయితే అందుకని మా ఇంటికి వచ్చి ఇలా గోడని పగలగొడతావా? నీకు ఎంత ధైర్యం? ఏంటి చెప్పండి. ఎందుకు మా గోడని పగలగొట్టావు? నాన్నగారు ఇంకా ఉండరు. ఏజెంట్ డోగజీమా, ఈ సూపు వాసన చాలా బాగుంది. ఇది గెలుపుకు సంకేతం అనుకోవడం లేదు. ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇంత చీప్ గా ఉంది? మంచి ఆహారం తినరా మీరు? ఏంటి సమాధానం చెప్పరా? లోపల ఉన్నాయి. మీరు ఊరుకోండి. ఇంతకీ మీరెవరు? అసలు అనుమతి లేకుండా మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? ఇక మీతో మాట్లాడడం నాకు అనవసరం. నా పని చూసుకుంటాను. ఏయ్, ఇక ఆలస్యం చెయ్యొద్దు. మర్యాదగా అది నాకిచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. నేనది ఈ కుటుంబానికి అందజేశాను. మాకు మీరేం అందించారు? అలాంటిదేమీ మీ దగ్గర నుంచి అందుకోలేదు. ఇక నేను చేయగలిగిందేం లేదు. మీరు నాతో రాక తప్పదు. ఇలా చూడండి, నిజంగా మేము ఇంత దగ్గర ఏమీ తీసుకోలేదు, నమ్మండి. నువ్వు అలా అంటే మా బాస్ ఒప్పుకోరు. నువ్వు మా ఆర్గనైజేషన్ రహస్యాన్ని రహస్యంగా అమ్మాలనుకుంటున్నావా? అలా చేస్తే కఠినమైన శిక్ష అనుభవిస్తావు, తెలుసా? వద్దదు, నాకే శిక్ష విధించద్దు. సరే, ఇక బయలుదేరండి. అలాగే. అతను వచ్చేస్తున్నాడు. మిక్సీ పదండి, త్వరగా త్వరగా. ఇదిగోండి. డఫోర్, నేను డోగోజిమ్ అని మాట్లాడుతున్నాను. ఇక్కడ దాక్కుందాం. షించాన్, నువ్వా? గుడ్ మార్నింగ్. ఏం జరిగింది? నిన్న జరిగిన సంఘటన ఇదేదో పెద్ద సమస్యలాగే ఉంది. అయినా మీరు ముందుగా పోలీసుల దగ్గరికి వెళ్ళుండాల్సింది. అవును, అదే మంచి పని. నాకైతే ఆ విచిత్రమైన వ్యక్తిని చూడాలనుంది. కాసేపట్లో వాతావరణ విశేషాలు ప్రారంభం కాబోతోంది. ఇప్పుడే అందిన వార్త. ఒక ప్రమాదకరమైన కుటుంబం కాసుకాబేలో పోలీసుల నుండి తప్పించుకు పారిపోతున్నట్టు తెలిసింది. నొహారా కుటుంబం వారు సమాజపరంగా ఎన్నో ద్రోహాలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వారిలో నొహారా ఎంతో తీవ్రమైన కంపు కొట్టే సాక్స్ వేసుకుని తిరుగుతున్నట్టు, ఆయన భార్య అబద్ధాలు చెప్తూ, వారి సంతానమైన షించాన్ విచిత్రమైన వేషాలు వేస్తూ కూతురు విపరీతమైన అల్లరి చేస్తుందని, అన్నింటికీ మించి వారి పెంపుడు డాగి ఇంకా ప్రమాదకరమైందని తెలుస్తోంది.